రాముడు, సీత మరియు లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు చాలామంది మహర్షులను కలుసుకున్నారు. ఆ మహానుభావులలో ఒకరు ప్రముఖుడు అగస్త్య మహర్షి. ఆయన తన జ్ఞానం, బలము మరియు దేవతలకు చేసిన సహాయాలతో ప్రసిద్ధుడు. ఒకరోజు రాముడు మరియు కుటుంబం అరణ్యంలో తాము నడుస్తూ ఉండగా అగస్త్య మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరుకున్నారు. అగస్త్య మహర్షి వారిని ఆత్మీయంగా ఆహ్వానించి రాముడిని ప్రశంసించారు. రాముడు ధర్మాన్ని పాటిస్తూ సత్యం కోసం ఎలా కృషి చేస్తున్నాడో ఆయనకు తెలుసు. అగస్త్య మహర్షి రాముడికి దేవతల చేతులను అందించిన కొన్ని అస్త్రాలను బహుకరించారు. వాటిలో ఒకటి శక్తివంతమైన ధనుస్సు, అవీషులేని బాణాల తుప్పు మరియు కఠినమైన ఖడ్గము ఉన్నాయి. ఈ అస్త్రాలతో రాముడు భవిష్యత్తులో రాక్షసులను ఎదుర్కొనగలడని అగస్త్య మహర్షి రాముడికి ఆశీర్వచనం ఇచ్చారు. ఈ కలయిక రాముడికి చాలా ముఖ్యమైంది, ఎందుకంటే అగస్త్య మహర్షి ఇచ్చిన ఈ అస్త్రాలు రాముడికి రావణుడిపై విజయాన్ని సాధించడానికి కీలక పాత్ర పోషించాయి.